మేషరాశి వారికి ఈ వారం ఒక పునరుద్ధరణ, ప్రారంభం, మార్పు, విజయం అనే 4 ప్రధాన శక్తులు పనిచేస్తాయి. మీ రాశి అధిపతి కుజుడు ఈ వారం మీ మీద చాలా బలంగా ప్రభావం చూపిస్తాడు. గత 2 వారాలుగా మీరు అనుభవించిన ఆలోచన భారాలు, నిర్ణయాల్లో ఆలస్యం, ఆర్థిక మార్పుల పట్ల వచ్చిన సందేహాలు ఆల్ ఆఫ్ దెమ్ ఈ వారం క్రమంగా తగ్గిపోతాయి. ఈ భాగం 1లో మనం కవర్ చేయబోయేది ఈ వారం గ్రహాల స్థితి ఎలా ఉంది, అవి మేషరాశిపై ఎలా ప్రభావం చూపిస్తాయి, మీ మనసు, శరీరం, భావోద్వేగాలపై ఏమి మార్పులు వస్తాయి, ఈ వారం మీకు పనిచేసే శుభశక్తులు ఏమిటి, రోజువారీగా మీకు వచ్చే సటిల్ ప్లానెటరీ సిగ్నల్స్ ఏమిటి, ఇది పూర్తిగా విస్తృతంగా, డీటెయిల్డ్గా ఉంటుంది. స్టార్ 11 గ్రహస్థితులు ఈ వారం మేషరాశిని ఎలా ప్రభావితం చేస్తున్నాయి. ఈ వారం గ్రహాల స్థానాలు మీ రాశికి అసాధారణమైన శక్తి ఇస్తున్నాయి. కుజుడు మీ రాశి అధిపతి, ధైర్యం పెరుగుతుంది. ఏ పని అయినా నేను చేస్తాను అన్న ఉత్సాహం పెరుగుతుంది. ఆలోచనల్లో వేగం, నిర్ణయాల్లో స్పష్టత, ఇది మీ రాశికి అత్యంత లాభదాయకమైన అంశం. సూర్యుడు మీకు అధికారులతో మంచి సంబంధాలు, ప్రాముఖ్యత పెరగడం, ప్రతిష్ఠ రావడం, పేరు రేకెట్టడం చేస్తాడు. ఈ వారం మీరు చేసిన ఏ మాటైనా, ఏ ప్లాన్ అయినా సెటిల్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. గురుగ్రహం ఈ వారం మేషరాశి వారికి శాంతి, జ్ఞానం, ఆలోచనల్లో లోతు, పెద్ద అవకాశాలు ఇస్తుంది. మీరు పెద్ద నిర్ణయాలకు అనుకూలమైన వారం ఇదే. శుక్రుడు ప్రేమ, సౌందర్యం, మనసుకు హాయిని ఇచ్చే శుక్రుడు మీ మాటల్లో మాధుర్యం పెంచుతుంది. సంభాషణల్లో సాఫ్ట్నెస్, ప్రేమలో గాఢత, సంబంధాల్లో పరస్పర అనుభూతిని ఇస్తాడు. ప్రేమ జీవితం ఈ వారం సూపర్ హైలైట్. బుధుడు ఈ వారం మీ ఆలోచనలను చక్కగా వ్యక్తీకరించే శక్తి ఇస్తాడు. చర్చల్లో విజయం, ఇంటర్వ్యూ, మీటింగ్స్లో మీ మాటకి విలువ, బిజినెస్ డీళ్లలో మీ క్రమబద్ధతను ప్రదర్శించే అవకాశం ఇస్తాడు. ప్రధాన 2 ఈ వారం మేషరాశి వారికి వచ్చే 5 ప్రధాన శక్తులు. 1 నిర్ణయ శక్తి, మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో, ఏ దారిలో వెళ్లాలనుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది. 2 ధైర్యం, చిన్న పనులు కాదు, పెద్ద ఏదైనా చెయ్యాలనిపించే ధైర్యం వస్తుంది. 3 శుభవార్తలు, గత 2 వారాలుగా ఎదురుచూసిన వార్తలు ఈ వారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. 4 ఆర్థిక లాభాలు, డబ్బుతో సంబంధం ఉన్న ప్రతి పని ముందుకు నెగ్గుతుంది. 5 సంబంధాల్లో బలం, కుటుంబం, ప్రేమ, స్నేహితులు అందరూ మీ వైపు ఉంటారు. భాగం 3 ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం శక్తుల వివరణ. ఈ వారం రోజువారీ శక్తులు ఇలా పనిచేస్తాయి. ఉదయకాల శక్తి, ప్రశాంతత, ఆలోచనల్లో స్పష్టత, ప్లాన్ చేసుకోవడానికి ఉత్తమ సమయం. ధ్యానం, యోగా, ధ్యాన నడకలకు బాగుంటుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కరెక్ట్గా ఉంటాయి. మధ్యాహ్న శక్తి, పనుల్లో వేగం, మానసిక ఉత్సాహం, మీ మాట అదర్స్పై ప్రభావం, మీ ప్లాన్లు అమల్లోకి రావడం, ఆఫీస్, బిజినెస్ పనులకు ఇదే శుభ సమయం. సాయంత్రం శక్తి, రిలీఫ్, భావోద్వేగ శాంతి, ప్రేమ, అటెన్షన్ పెరగడం, కుటుంబంతో అనుబంధం. ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. 5 డిసెంబర్ 4 నుండి 9 మధ్య మేషరాశి వారికి వచ్చే సటిల్ ప్లానెటరీ సింబల్స్. ఈ వారం మీరు అనుభవించే సంకేతాలు, మీ ఆలోచనల్లో కొత్తది చెయ్యాలి అన్న స్ఫూర్తి, ఏదో ఒక వ్యక్తి మీకు ప్రోత్సాహం ఇవ్వడం, పాత సమస్యలకు అచానక్ పరిష్కారం కనిపించడం, బిజినెస్ లో అనుకోని లాభ, ప్రేమలో సాఫ్ట్ మూడ్, ఇంట్లో ఒక మంచి విషయానికి సిద్ధమవుతున్న భావన. 5 ఈ వారం మీకు శుభమైన విషయాలు, ఎరుతు, గోల్డ్, కాషాయం రంగులు, ఉదయపు సూర్యోదయ కిరణాలు, శివ సూర్యారాధన, కొత్త ప్లాన్లు, ఆశీర్వాదం మాటలు. 5 ఈ వారం చెయ్యకూడని విషయాలు, అజాగ్రత్త పెట్టుబడులు, కోపంతో స్పందించడం, రాత్రి మధ్య పెద్ద నిర్ణయాలు, త్వరపాటు మాటలు, అనుమానాలు పెంచుకోవడం. ఈ వారం మేషరాశి వారికి కెరియర్, బిజినెస్, డబ్బు, పెట్టుబడులు, ఆర్థిక స్థిరత్వం అంశాల్లో చాలా ముఖ్యమైన మార్పులు జరగనున్నాయి. ఈ భాగం 2లో మీరు తెలుసుకునేది ఉద్యోగం ఎలా ఉంటుంది, ఉద్యోగం మార్పు అనుకూలమా, ప్రమోషన్, జీతం పెరుగుదల అవకాశాలు ఏమిటి, బిజినెస్ చేసే వారికి ఏం జరుగుతుంది, పెట్టుబడులు, డబ్బు ప్రవాహం ఎలా ఉంటుంది, ఏ రోజులు లాభదాయకం, ఏ రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఇది పూర్తిగా డీటెయిల్డ్ అండ్ లాంగ్ ఫామ్ విశ్లేషణ. 1 ఉద్యోగం, కెరియర్. శక్తి, ఈ వారం మీ ఉద్యోగంపై ప్రధానంగా పనిచేసే శక్తులు కుజుడు, ధైర్యం, ఆక్షన్, బుధుడు, కమ్యూనికేషన్, మీ మాటకి విలువ, సూర్యుడు, సీనియర్స్ దగ్గర ప్రశంస, శుక్రుడు, వర్క్ ఎన్విరాన్మెంట్ సాఫ్ట్ గా ఉండటం. ఈ మొత్తం కలిసి మీ ఉద్యోగంలో విజయం, స్పష్టత, పరిష్కారాలు తెస్తాయి. పరిధ్యాన అంశాలు, ఉద్యోగంలో ఈ వారం ముఖ్యమైన మార్పులు. 2 పెద్దల మధ్య ప్రశంస, మీరు చేసే పనిలో కొత్త రీతిలో వాల్యూ పెరుగుతుంది. మీరు చెప్పిన ప్లాన్, చేసిన ప్రెజెంటేషన్, చేసిన సూచన ఇవన్నీ యాక్సెప్ట్ అవుతాయి. 2 లాంగ్ పెండింగ్ ఫైల్స్ క్లోజ్ అవుతాయి. ఎన్నాళ్ల నుంచో అడ్డంగా ఉన్న పేపర్ వర్క్, అప్రూవల్స్, డీటెయిల్స్ ఇవి ముందుకు కదులుతాయి. 3 మీటింగ్స్లో, డిస్కషన్స్లో మీ మాటకి ప్రాధాన్యం. ఈ వారం మీరు మాట్లాడిన మాటలు ప్రభావం చూపిస్తాయి. ఉద్యోగం మార్చాలనుకుంటున్న వారికి ఈ వారం చాలా స్ట్రాంగ్ సూచనలు ఉన్నాయి. డిసెంబర్ 5 ఇంటర్వ్యూలకు చాలా మంచి రోజు. డిసెంబర్ 7 ఫలితాలు వచ్చే అవకాశం
అవకాశం. డిసెంబర్ 9 మంచి ఆఫర్ రావచ్చు. మీరు ప్రయత్నిస్తే ఉద్యోగ మార్పుకి ఇది అత్యుత్తమ వారం. ప్రమోషన్, జీతం పెరుగుదల అవకాశాలు. ఈ వారం మీ పనికి గుర్తింపు, మీ స్థానానికి విలువ. రాబోయే నెలలో జీతం పెరుగుదల అవకాశాలు స్థిరపడటం అంటూ మంచి శుభ సూచన ఉంది. బిజినెస్, వ్యాపారం చేసే మేషరాశి వారికి ఈ వారం సూపర్ యాక్టివ్ ప్రోగ్రెసివ్ పీరియడ్. శక్తి, ఈ వారం బిజినెస్ లో జరగబోయే ముఖ్య అంశాలు. 1. కొత్త క్లయింట్స్ అప్రోచ్ అవుతారు. మీరు ఏమనుకోని కొత్త అవకాశాలు ఈ వారం వస్తాయి. 2. పాత క్లయింట్లతో మళ్లీ ఒప్పందాలు. వాళ్లు తిరిగి మీ దగ్గరకు రావచ్చు. 3. పెట్టుబడులు చేస్తే ఫ్యూచర్లో లాభాలు. 5 మరియు 9 తేదీలలో పెట్టుబడి పెట్టడం బాగుంటుంది. 4. మూడవ వ్యక్తుల ద్వారా లాభాలు. కొలాబరేషన్లు, పార్ట్నర్షిప్ డీల్స్, రెఫరెన్స్ బిజినెస్ ఆల్ పాజిటివ్. బెల్, జాగ్రత్తగా ఉండాల్సిన రోజు డిసెంబర్ 8. ఈ రోజు చిన్న మిస్ అండర్స్టాండింగ్స్, డీల్ ఆలస్యం, అన్నెసెసరీ టెన్షన్ కనిపిస్తాయి. పెద్ద నిర్ణయాలు అవాయిడ్ చేస్తే మంచిది. డబ్బు, ఆర్థిక పరిస్థితి. ఈ వారం మేషరాశి వారికి ఆర్థిక పరంగా మంచి మార్పులు కనిపిస్తాయి. శక్తి, ఈ వారం డబ్బు విషయంలో ఉండే 6 ప్రధాన లాభాలు. 1. పెండింగ్ డబ్బు తిరిగి రాదు. ఎవరో మీ డబ్బు తిరిగి ఇవ్వవచ్చు. 2. అదనపు ఆర్జన అవకాశాలు. ఫ్రీలాన్స్, ప్రాజెక్ట్ వర్క్, కమిషన్ ఇన్కమ్ పెరుగుతుంది. 3. బిజినెస్ లాభాలు. ఈ వారం బిజినెస్ లో చేసిన చిన్న పనులు కూడా ఆదాయం ఇస్తాయి. 4. సేవింగ్స్ పెరుగుతాయి. చేసిన ప్లాన్లు సక్సెస్ అవుతాయి. 5. ఆకస్మిక ధనలాభం. ఇది డిసెంబర్ 9లో ఎక్కువ. 6. ఫ్యామిలీ సపోర్ట్. కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక హెల్ప్ రావచ్చు. ఖర్చులు ఎలా ఉంటాయి? కొన్ని అన్అవాయిడబుల్ ఎక్స్పెన్సెస్, ఇంటి సంబంధిత ఖర్చులు, చిన్న హెల్త్ స్పెండ్, వాహనం, పునరుద్ధరణ, స్పిరిచువల్ పూజలు. ఇకపోతే ఇవన్నీ పాజిటివ్ ఖర్చులే. పెట్టుబడులకు అత్యంత శుభమైన రోజులు. 1. డిసెంబర్ 5. 2. డిసెంబర్ 9. పెట్టుబడి చెయ్యకూడని రోజు రక్ష డిసెంబర్ 8. లాభ నష్టాల విస్తృత జ్యోతిష్య విశ్లేషణ. 5. లాభాలు ఎక్కువగా కనిపించే రోజులు డిసెంబర్ 4. శాంతి ప్లస్ క్లారిటీ. డిసెంబర్ 5. ఆకస్మికం మంచి వార్త. డిసెంబర్ 7. కుటుంబం మద్దతు. డిసెంబర్ 9. బిగ్ లాభ ఛాన్స్. కొంత జాగ్రత్తగా ఉండాల్సిన రోజు డిసెంబర్ 8. ఓవర్ థింకింగ్, స్మాల్ కన్ఫ్యూజన్స్. హాయ్. 1. ప్రేమ, లవ్ లైఫ్, అన్మ్యారీడ్ లవర్స్. ఈ వారం మేషరాశివారి ప్రేమ జీవితం చాలా పాజిటివ్, స్మూత్, ఎమోషనల్గా డీప్గా ఉంటుంది. శక్తులు. ఈ వారం ప్రేమపై పనిచేసే ప్రధాన శక్తులు శుక్రుడు, ప్రేమలో హృదయానికి హాయిని ఇచ్చే శక్తి. బుధుడు, మీ మాట మధురంగా మారుతుంది. చంద్రుడు, భావోద్వేగాలను బలపరుస్తుంది. తల్యు, ఈ వారం ప్రేమ జీవితంలో ప్రధాన మార్పులు. విస్మ్. 1. పార్ట్నర్తో అర్థం పరుగుతుంది. గతంలో జరిగిన చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఈ వారం సర్దిపడతాయి. మీరిద్దరి మధ్య ప్రేమలో కొత్త నమ్మకం ఏర్పడుతుంది. విస్మ్. 2. మీ మాటలకు ప్రభావం పెరుగుతుంది. ఈ వారం మీరు మాట్లాడిన మాట పార్ట్నర్ గుండెల్లో నేరుగా పడుతుంది. మీరు చెప్పిన చిన్న అఫెక్షన్ కూడా చాలా పెద్దగా భావిస్తారు. విస్మ్. 3. కలిసి బయటకు వెళ్లే అవకాశం. డిసెంబర్ 5-7 మధ్య మీరిద్దరూ కలిసి బయటకు వెళ్లే ప్లాన్ రావచ్చు. విస్మ్. 4. సర్ప్రైజ్ ఇవ్వాలనిపిస్తుంది. ఈ వారం మేషరాశి వారికి నా లవ్ కోసం ఏదైనా చెయ్యాలి అన్న మంచి భావన పెరుగుతుంది. విస్మ్. 5. సంబంధం బలపడే సూచనలు. ఈ వారం చాలా సంబంధాలు అలాగే కొనసాగుదాం అని, ఇంకో స్టెప్ ముందుకు వెళదాం అని మారతాయి. బ్రేకప్. దూరమున్నవారికి ఈ వారం సంబంధం తిరిగి వస్తుంది. పాత మెసేజ్కు రిప్లై రావడం, కాల్ రావడం, చల్లబడిన హృదయం మృదు అవడం. డిసెంబర్ 7 నాటికి పాజిటివ్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 2. మ్యారీడ్ లైఫ్, దాంపత్య జీవితం. ఈ వారం దాంపత్య జీవితం చాలా శాంతిగా, ప్రేమతో, ఆలింగనం లాంటి ఎనర్జీతో నిండి ఉంటుంది. ముఖ్య మార్పులు. విస్మ్. 1. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇద్దరి మధ్య అఫెక్షన్ చాలా పెరుగుతుంది. విస్మ్. 2. ఇంటి విషయాల్లో ఒకరికొకరు హెల్ప్ చేయడం. గృహ పనులు, ఫ్యామిలీ విషయాలు ఆల్ టీమ్ వర్క్ మోడ్. విస్మ్. 3. మనసులో ఉన్న విషయాలు మాట్లాడుకోవడం. మీరు గుండెల్లో పెట్టుకున్న మాటలు బయటకు వస్తాయి. వాటికి మంచి స్పందనే వస్తుంది. విస్మ్. 4. భర్త, భార్య ఆరోగ్యం మెరుగుపడటం. పాత చిన్న హెల్త్ ఇష్యూ ఉంటే తగ్గుతుంది. విస్మ్. 5. చిన్న ట్రిప్, ఫ్యామిలీ ఔటింగ్ ఛాన్స్. ఈ వారం ఫ్యామిలీగా మంచి సమయం గడపవచ్చు. 3. కుటుంబం, ఫ్యామిలీ లైఫ్. ఈ వారం కుటుంబ వాతావరణం చాలా పాజిటివ్గా ఉంటుంది. విస్మ్. 2. ఈ వారం కుటుంబంలో ప్రధాన హైలైట్స్. విస్మ్. 1. పెద్దల ఆశీర్వాదం బలంగా ఉంటుంది. వాళ్లు చెప్పిన మాటల్లో శుభసూచన ఉంటుంది. విస్మ్. 2. ఇంట్లో ఏదో ఒక మంచి వార్త. పని, చదువు, ఆరోగ్యం, ధనం ఏదో ఒకదాంట్లో మంచి సమాచారం వస్తుంది. విస్మ్. 3. సోదరాలు, అన్నదమ్ములతో అనుబంధం పెరుగుతుంది. సహాయం, ఆప్యాయం, కలిసి ఉండే భావన ఆల్ స్ట్రాంగ్. విస్మ్. 4. పిల్లల చదువులో ప్రగతి. ఈ వారం పిల్లల కాన్సంట్రేషన్ బాగా పెరుగుతుంది. విస్మ్. 5. ఇంటికి అతిథులు వచ్చే అవకాశం. 5వ లేదా 9వ తేదీన గెస్ట్ విజిట్ ఉండొచ్చు. పెన్. 4. ఫ్రెండ్స్ అండ్ సోషల్ రిలేషన్స్. మీకు సపోర్ట్ గానీ, ఎంకరేజ్మెంట్ గానీ ఏదైనా కావాలంటే ఈ వారం మీ ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉంటారు.
సోషల్ సర్కిల్లో మంచి గౌరవం పెరుగుతుంది. ఎవరో మీరు చేసిన పనిని పబ్లిక్గా ప్రశంసించే అవకాశం ఉంది. 2. హెల్త్. ఈ వారం మేషరాశి ఆరోగ్యం మొత్తం చూస్తే చాలా బాగానే ఉంటుంది. కానీ కొన్ని చిన్న సూచనలు గుర్తుంచుకోవాలి. ఆరోగ్య పరిస్థితి విపులంగా విస్మ్ 1. ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఉత్సాహం బాగా ఉంటుంది. విస్మ్ 2. స్ట్రెస్ తగ్గుతుంది. గత 2 వారాలుగా ఉన్న మెంటల్ స్ట్రెస్ మొత్తం తగ్గిపోతుంది. విస్మ్ 3. డైట్ మీద ఫోకస్ పెరుగుతుంది. మీరు తినేది ఏంటో జాగ్రత్తగా ఎంపిక చేస్తారు. విస్మ్ 4. చిన్న జాగ్రత్తలు తప్పక పాటించాలి. గత 1. ఎక్కువ పని ఒత్తిడిని అవాయిడ్ చేయండి. మీ శరీరం సిగ్నల్ ఇస్తే వెంటనే బ్రేక్ తీసుకోండి. గత 2. నీళ్లు తక్కువగా తాగకుండా ఉండాలి. ఈ వారం డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. గత 3. రాత్రి ఆలస్యంగా నిద్రపోకండి. నిద్రలేమి మీ ఆలోచనలను స్లో చేస్తుంది. గత 4. చిన్న తలనొప్పి లేదా కంటి అలసట రావచ్చు. మొబైల్, ల్యాప్టాప్ యూసేజ్ తగ్గించండి. లా 1. ఉదయం సూర్యకాంతి. లా 2. గోరువెచ్చని నీరు. లా 3. లెమన్ వాటర్. లా 4. 10 నిమిషాల ధ్యానం. లా 5. హల్కా యోగా. మేషరాశి వారికి ఈ వారంలో ఆధ్యాత్మిక శక్తులు బలంగా ప్రభావితం చేస్తాయి. ఇప్పటికే ఈ వారంలో అనేక గ్రహాల సంచారం మీ మీద సానుకూలమైన మార్పులను తీసుకువస్తూ ఉంటుంది. ఇప్పుడు భాగం 4లో శుభ, అశుభ ఫలితాలు, శుభ సమయాలు, గ్రహ ప్రభావాలు, ఆధ్యాత్మిక ప్రయోజనాలు, పూజా విధానాలు, ముఖ్య సూచనలు, భవిష్యత్తు దిశలు అన్నీ చేర్చాం. బ్రేకప్. దూరమున్నవారికి ఈ వారం సంబంధం తిరిగి వస్తుంది. పాత మెసేజ్కు రిప్లై రావడం, కాల్ రావడం, చల్లబడిన హృదయం మృదు అవడం. డిసెంబర్ 7 నాటికి పాజిటివ్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 6. మ్యారీడ్ లైఫ్. దాంపత్య జీవితం. ఈ వారం దాంపత్య జీవితం చాలా శాంతిగా, ప్రేమతో, ఆలింగనం లాంటి ఎనర్జీతో నిండి ఉంటుంది. ముఖ్య మార్పులు. విస్మ్ 1. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇద్దరి మధ్య అఫెక్షన్ చాలా పెరుగుతుంది. విస్మ్ 2. ఇంటి విషయాల్లో ఒకరికొకరు హెల్ప్ చేయడం. గృహ పనులు, ఫ్యామిలీ విషయాలు ఆల్ టీమ్ వర్క్ మోడ్. విస్మ్ 3. మనసులో ఉన్న విషయాలు మాట్లాడుకోవడం. మీరు గుండెల్లో పెట్టుకున్న మాటలు బయటకు వస్తాయి. వాటికి మంచి స్పందనే వస్తుంది. విస్మ్ 4. భర్త, భార్య ఆరోగ్యం మెరుగుపడటం. పాత చిన్న హెల్త్ ఇష్యూ ఉంటే తగ్గుతుంది. విస్మ్ 5. చిన్న ట్రిప్, ఫ్యామిలీ ఔటింగ్ ఛాన్స్. ఈ వారం ఫ్యామిలీగా మంచి సమయం గడపవచ్చు. 3. కుటుంబం, ఫ్యామిలీ లైఫ్. ఈ వారం కుటుంబ వాతావరణం చాలా పాజిటివ్గా ఉంటుంది. విస్మ్ 2. ఈ వారం కుటుంబంలో ప్రధాన హైలైట్స్. విస్మ్ 1. పెద్దల ఆశీర్వాదం బలంగా ఉంటుంది. వాళ్లు చెప్పిన మాటల్లో శుభసూచన ఉంటుంది. విస్మ్ 2. ఇంట్లో ఏదో ఒక మంచి వార్త. పని, చదువు, ఆరోగ్యం, ధనం ఏదో ఒకదాంట్లో మంచి సమాచారం వస్తుంది. విస్మ్ 3. సోదరాలు, అన్నదమ్ములతో అనుబంధం పెరుగుతుంది. సహాయం, ఆప్యాయం, కలిసి ఉండే భావన ఆల్ స్ట్రాంగ్. విస్మ్ 4. పిల్లల చదువులో ప్రగతి. ఈ వారం పిల్లల కాన్సంట్రేషన్ బాగా పెరుగుతుంది. విస్మ్ 5. ఇంటికి అతిథులు వచ్చే అవకాశం. 5వ లేదా 9వ తేదీన గెస్ట్ విజిట్ ఉండొచ్చు. 6. పెన్. 4. ఫ్రెండ్స్ అండ్ సోషల్ రిలేషన్స్. మీకు సపోర్ట్ గానీ, ఎంకరేజ్మెంట్ గానీ ఏదైనా కావాలంటే ఈ వారం మీ ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉంటారు. సోషల్ సర్కిల్లో మంచి గౌరవం పెరుగుతుంది. ఎవరో మీరు చేసిన పనిని పబ్లిక్గా ప్రశంసించే అవకాశం ఉంది. 6. హెల్త్. ఈ వారం మేషరాశి ఆరోగ్యం మొత్తం చూస్తే చాలా బాగానే ఉంటుంది. కానీ కొన్ని చిన్న సూచనలు గుర్తుంచుకోవాలి. ఆరోగ్య పరిస్థితి విపులంగా. విస్మ్ 1. ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఉత్సాహం బాగా ఉంటుంది. విస్మ్ 2. స్ట్రెస్ తగ్గుతుంది. గత 2 వారాలుగా ఉన్న మెంటల్ స్ట్రెస్ మొత్తం తగ్గిపోతుంది. విస్మ్ 3. డైట్ మీద ఫోకస్ పెరుగుతుంది. మీరు తినేది ఏంటో జాగ్రత్తగా ఎంపిక చేస్తారు. విస్మ్ 4. చిన్న జాగ్రత్తలు తప్పక పాటించాలి. గత 1. ఎక్కువ పని ఒత్తిడిని అవాయిడ్ చెయ్యండి. మీ శరీరం సిగ్నల్ ఇస్తే వెంటనే బ్రేక్ తీసుకోండి. గత 2. నీళ్లు తక్కువగా తాగకుండా ఉండాలి. ఈ వారం డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. గత 3. రాత్రి ఆలస్యంగా నిద్రపోకండి. నిద్రలేమి మీ ఆలోచనలను స్లో చేస్తుంది. గత 4. చిన్న తలనొప్పి లేదా కంటి అలసట రావచ్చు. గత 5. మొబైల్, ల్యాప్టాప్ యూసేజ్ తగ్గించండి. లా 1. ఉదయం సూర్యకాంతి. లా 2. గోరువెచ్చని నీరు. లా 3. లెమన్ వాటర్. లా 4. 10 నిమిషాల ధ్యానం. లా 5. హల్కా యోగా. మేషరాశి వారికి ఈ వారంలో ఆధ్యాత్మిక శక్తులు బలంగా ప్రభావితం చేస్తాయి. ఇప్పటికే ఈ వారంలో అనేక గ్రహాల సంచారం మీ మీద సానుకూలమైన మార్పులను తీసుకువస్తూ ఉంటుంది. ఇప్పుడు భాగం 4లో శుభ, అశుభ ఫలితాలు, శుభ సమయాలు, గ్రహ ప్రభావాలు, ఆధ్యాత్మిక ప్రయోజనాలు, పూజా విధానాలు, ముఖ్య సూచనలు, భవిష్యత్తు దిశలు అన్నీ చేర్చాం. ప్రేమ. రా 1. పార్ట్నర్తో అర్థం పరుగుతుంది. గతంలో జరిగిన చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఈ వారం సర్దిపడతాయి. మీరిద్దరి మధ్య ప్రేమలో కొత్త నమ్మకం ఏర్పడుతుంది. విస్మ్ 2. మీ మాటలకు ప్రభావం పెరుగుతుంది.
ఈ వారం మీరు మాట్లాడిన మాట పార్ట్నర్ గుండెల్లో నేరుగా పడుతుంది. మీరు చెప్పిన చిన్న అఫెక్షన్ కూడా చాలా పెద్దగా భావిస్తారు. విస్మ్ 3. కలిసి బయటకు వెళ్లే అవకాశం. డిసెంబర్ 5-7 మధ్య మీరిద్దరూ కలిసి బయటకు వెళ్లే ప్లాన్ రావచ్చు. విస్మ్ 4. సర్ప్రైజ్ ఇవ్వాలనిపిస్తుంది. ఈ వారం మేషరాశి వారికి నా లవ్ కోసం ఏదైనా చెయ్యాలి అన్న మంచి భావన పెరుగుతుంది. విస్మ్ 5. సంబంధం బలపడే సూచనలు. ఈ వారం చాలా సంబంధాలు అలాగే కొనసాగుదాం అని ఇంకో స్టెప్ ముందుకు వెళదాం అని మారతాయి. బ్రేకప్. దూరం ఉన్నవారికి ఈ వారం సంబంధం తిరిగి వస్తుంది. పాత మెసేజ్కు రిప్లై రావడం, కాల్ రావడం, చల్లబడిన హృదయం మృదువవ్వడం. డిసెంబర్ 7 నాటికి పాజిటివ్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. 6. మ్యారీడ్ లైఫ్, దాంపత్య జీవితం. ఈ వారం దాంపత్య జీవితం చాలా శాంతిగా, ప్రేమతో, ఆలింగనం లాంటి ఎనర్జీతో నిండి ఉంటుంది. ముఖ్య మార్పులు. విస్మ్ 1. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇద్దరి మధ్య అఫెక్షన్ చాలా పెరుగుతుంది. విస్మ్ 2. ఇంటి విషయాల్లో ఒకరికొకరు హెల్ప్ చేయడం. గృహ పనులు, ఫ్యామిలీ విషయాలు ఆల్ టీమ్ వర్క్ మోడ్. విస్మ్ 3. మనసులో ఉన్న విషయాలు మాట్లాడుకోవడం. మీరు గుండెల్లో పెట్టుకున్న మాటలు బయట